సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? సాయినాథుని దయ వలన అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన బాబావారు ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి సాయినాథునికి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుంది అన్న నమ్మకంతో మీరు ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను. మనలోనే ఉన్నారు బాబావారు అనే 10 సంకేతాలను మనకు బాబా ఎప్పుడు కూడా వదలరండి. మనల్ని బాబావారు నిత్యము స్మరించుకుంటూ ప్రార్థిస్తూ ఉంటే బాబావారు మనకు కొన్ని సంకేతాల రూపంలో మనతో ఉన్నారు అని మనకు తెలియచేస్తూ ఉంటారు. ఈరోజు వీడియోలో మనము అలాంటి ఒక 10 అత్యద్భుతమైనటువంటి సంకేతాలను తెలుసుకుందామా? మొదటి సంకేతం ఏంటో తెలుసా? సాయిబాబా వారు మనలో కలలో కనిపించి దర్శనమిస్తారండి. కలలో కనిపించడం అంటే ఏంటంటే అది శుభప్రదం. మనకు కనపడడం అంటే ఏదైనా సందేశం ఇచ్చినట్లుగా కనిపించినా అది సాయినాథునికి ప్రేమకు సంకేతం అని తెలుసుకోవాలి. భక్తులు ఏదైనా సరే కానీ ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలా కానీ ఆర్థిక ఇబ్బందులైనా సరే కానీ మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అండి బాబావారు మనకు మన మనసు ఆందోళనగా చింతగా ఉన్నప్పుడు మనం సాయినాథుని ఆశ్రయిస్తాం కదా. బాబావారిని అనేక మంది బిడ్డలకు రాత్రి కలలో కనిపించి బాబావారి దర్శన భాగ్యం అనేది కలిగజేస్తారు. కొంతమంది సాయి భక్తులకైతే ఊదినిచ్చి బాబావారు ఆశీర్వదించినట్లుగా నవ్వుతూ కనిపిస్తారు. అలాగే మరికొంతమంది సాయి బిడ్డలకు కలలో కనిపించి సమాధానం అది ఇస్తూ ఉంటారు. మరికొంతమంది బిడ్డలకు కలలో కనిపించి వారి ఆరోగ్యం కుదుట పడుతుంది అని సందేశం కూడా ఇస్తూ ఉంటారు. ఇటువంటి బాబావారి లీలలను మనం సాయి సచ్చరిత్రలో మరియు అలాగే ప్రస్తుత కాలంలో ఎంతోమంది సాయి బిడ్డల ద్వారా మనం వింటున్నాం కదా. కనుక అటువంటి కళలు సాధారణ కళలు కావు అని మనం గుర్తించాలి. మనకు సాయినాథుడు ఇచ్చే సంకేతాలు అని సాయి బిడ్డలకు కళలో బాబావారిని చూసిన తర్వాత మన జీవితంలో ఎంతో గొప్ప మార్పు మొదలవడం మనం చూస్తాం. మనం ఒంటరిగా లేము, నేనున్నాను, ధైర్యంగా ఉండు, నువ్వు ముందుకు సాగు అని మనతో మన బాబావారు ఇచ్చే సందేశం. ఇక రెండో సంకేతం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాయిబాబారి ఫోటో కనుక పేరు కనుక అనుకోకుండా మనకు కనిపించడం కనుక మనలో చాలామందికి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది కదా. మనం ఏదైనా నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటాము, తడబడుతూ ఉంటాము. లేదంటే మన మనసులో కానీ భయము అనేది బాధలో ఉన్నప్పుడు సడన్గా మనకు సాయినాథుని ఫోటోనా లేకపోతే ఏదైనా మెసేజ్లు అయినా సరే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటి దాని అర్థం? అలా బాబావారు మనకు నువ్వు భయపడకు, నువ్వు ఒంటరిగా లేవు, నేను నీ పక్కనే ఉన్నానమ్మా అని సాయినాథుడు మనకు సంకేతిస్తున్నారనమాట. బాబా పోస్టర్స్ రూపంలో అయినా సరే కనపడతా ఉంటాయి, బుక్స్లోనైనా లేదంటే మనం ఏమైనా టీవీ చూస్తున్నా వాట్సాప్ స్టేటస్లో ఫేస్బుక్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా మనకు బాబావారు యాదృచ్ఛికంగా జరిగింది కాదు అని మాత్రం మనం గుర్తించాలి. బాబావారు మన సమస్యను తెలుసుకుని మనకు ఇలా ఏదో ఒక రూపంలో వచ్చి మన ప్రశ్నలకు సమాధానం ఇస్తారు ఫ్రెండ్స్. ఈ క్షణంలో మన మనసు ఏమనుకుంటున్నామో కూడా మనం ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నామో సాయినాథుడు తెలుసుకుని మనకు సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇస్తూ ఉంటారండి. మరికొంతమంది సాయి బిడ్డలకైతే బాబావారి ఫోటో లేక విగ్రహం రూపం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది శుభ సంకేతం. అలాగే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాం అనుకోండి, సాయినాథుని ఫోటో కారు వెళ్తున్నా లేకపోతే ఆటోలో అయినా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి? బాబావారు మనతో మన చుట్టూ ఉన్నారు అని సాయినాథుడు ఆ విధంగా మనకు సంకేతం ఇస్తున్నారనమాట. ఇక మూడవ సంకేతం ప్రార్థన చేస్తూ ఉంటాం. లోతైన శాంతి అనుభవించడం. మన మనసు ఏదైనా బాగాలేనప్పుడు కలవరంగా ఉన్నప్పుడు మనం సాయి నామం చేస్తూ ఉంటాం, బాబావారిని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కోసారి మన మనసు నిశ్చలంగా అయిపోతూ ఉంటుంది కదండి, గుండెల్లో ఏదో తెలియని ప్రశాంతత అనేది వస్తుంది. అలాంటి సమయంలో మన కళ్ళల్లో నుంచి వెంటనే నీళ్లు కూడా వచ్చేస్తాయి, కన్నీళ్ళు. అది బాధ కాదండి, భక్తితో మరియు ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. ఇలాంటి అనుభూతి మనకు కలిగిందా? నిజంగా మనతో బాబావారు ఉన్నారనే, మన పక్క నుండి మనల్ని చూస్తున్నారనే అర్థం. మరి బాబావారి కరుణ దయ మన మైన ఉంది కనుక
సాయినాథుడు మనకు ఇటువంటి సంకేతం ఇస్తున్నారు అని మనలో చాలామంది బాబా బిడ్డలకి బాబా నామం చెప్తూ ఉన్నప్పుడు, బాబా పూజ చేసుకున్నప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కసారిగా. అలాగే మనకు ఇంట్లో ఎవరు లేరనుకోండి, మన మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, బాబా వారి ముందు కూర్చుని చూస్తున్న ఎడలా మన కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి, ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇవన్నీ కూడా మనకు సాయినాథుడు మనతో సన్నిహితంగా ఉన్నారు అంటారు నిదర్శనాలే కదా. మరి ఇక 4వ సంకేతం గురించి తెలుసుకుందాం. ఊది అనుకోకుండా వస్తుందండి, విభూది. బాబా వారి ఆశీర్వాదానికి ఎంత గుర్తు. ఆరోగ్యానికి, మనశ్శాంతికి విభూది అద్భుతంగా పనిచేస్తుంది. మరి కొన్నిసార్లు మనకు ఊది అనుకోకుండా వస్తూ ఉంటుంది, ఎవరైనా ఇవ్వడమా లేదంటే పూజా సామాగ్రిలో కనిపిస్తుంది అనుకోకుండా. అది మనకు బాబా వారు ఇస్తున్న సందేశమేనండి. నువ్వు క్షేమంగా ఉంటావమ్మా, నీ రక్షణ భారం అంతా నేనే చూసుకుంటాను, నేనున్నానమ్మా అని బాబా వారు మనకు భరోసా ఇస్తూ ఉన్నారనమాట. బాబా వారి పవిత్రమైన ఊది ఎన్నో సందర్భాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. మన నుంచి ఎవరైనా విభూది ఇచ్చారనుకోండి, చాలా అదృష్టం అండి. విభూది ప్రతిరోజు మనం ధరిస్తే కనుక మనకు ఎటువంటి అనారోగ్యం అనేది రాదు అసలు. అలాగే ఎవరైనా సరే బిడ్డలు అనారోగ్యం ఉన్నప్పుడు ఊదిని పెట్టుకుని అలాగే ఊది నీళ్ళల్లో కలిపి త్రాగించితే మనకు ఖచ్చితంగా బాగవుతుందని ఎన్నో నిదర్శనాల ద్వారా మనం తెలుసుకున్నాం కదా. కనుక సిరిడి నుంచి ఊది వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రతి నిత్యము మనము నుదుటిని ధరించి, అలాగే ఊది లేదనుకోండి దగ్గరలో ఉన్న బాబా టెంపుల్స్లో అయినా సరే మన ఊదిని తెచ్చుకుని ప్రతినిత్యం బాబా పాదములకు తాకించి మన నుదుటిని గనక ధరించితే గనక అలా చేస్తే మనకు ఊది మంచి గుణమిస్తుంది. మన దగ్గర సిరిడి నుంచి తెచ్చుకుని విభూది ఉందనుకోండి, నార్మల్ విభూదిలో కొంచెం కలుపుకోండి, ప్రతినిత్యం వాడుకోవచ్చు కదా. మరి విభూది అద్భుతంగా పనిచేస్తుంది. మరి నాకు ఎన్నో పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తూ ఉన్నాను. మనకు కరోనా టైంలో విభూది రక్షణ కవచంలాగా మనకు పనిచేసిందా లేదా? మనం ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు విభూతి ధరించి వెళ్ళిన అంటే దగ్గర మనం ఏ ప్రమాదం లేకోకుండా సేఫ్గా మనం ఇల్లు చేరుకుంటామని ఎంతోమంది భక్తుల అనుభవాలు చెప్తూ ఉంటారు. కనుక మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతినిత్యం సాయినాథుని మీద భక్తి, విశ్వాసం, పూర్తి నమ్మకంతో కనుక విభూతిని ధరించామనుకోండి, సాయినాథుడే మనతో ఉండి మనల్ని అన్ని వేళ కాపాడుతూ ఉంటారు. ఊది రూపంలో సాయినాథుడు తన భక్తులను దీవిస్తూ ఉన్నారు. ఊది ఒక ప్రేమతో నిండిన సాక్షాత్కారం. ఇక 5వ సంకేతం గురించి తెలుసుకుందాం. సాయి సచ్చరిత్ర అండి. సమాధానం లభిస్తాయి. సాయి సచ్చరిత్ర నుంచి సందేశం పొందుతాం. భక్తుల మనసులో ఏదైనా ప్రశ్న ఉందనుకోండి, సమాధానం కోసం బాబా వారిని ఆశ్రయిస్తాం కదా. బాబా వారిని భక్తి శ్రద్ధలతో 2 నిమిషాలు స్మరించుకున్న నమ్మకంతో బాబా వారి సచ్చరిత్రను తెరిచామనుకోండి, ఆశ్చర్యకరంగా కరెక్ట్గా మన సమస్యకు సరిపోయేలాగా సమాధానం అనేది వస్తుంది. ఇది అదృష్టం కాదు, సాయినాథుడే ప్రత్యక్షంగా సమాధానం ఇచ్చారని భక్తులు నమ్ముతారు. ఎంతోమంది చెప్తూ ఉంటారు. కొంతమంది సంశయభావంతో రియాక్ట్గా ఆన్సర్ వస్తాయా లేదా అని చెక్ చేస్తూ కూడా ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. సాయినాథుని మీద నమ్మకము, భక్తి, విశ్వాసం ఉన్న చోటనే బాబా వారు మనతో ఉండి మన సమస్యలకు దారి చూపిస్తారు ఫ్రెండ్స్. అలాగే మనకు ఇంకో అవకాశం చాలామంది బాబా భక్తులకు తెలుసు, తెలియని భక్తులకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటే సాయి బిడ్డలు వారు రచించినటువంటి సాయిబాబా ప్రశ్నలు అని చెప్పి సమాధానాలు అని ప్రాచుర్యం పొందింది కదా. మీరు కనుక ఈ బాబా బుక్కులు కనుక ఈ ప్రశ్నల జవాబుల్లో కనుక మనం కనుక చూసుకున్నట్టయితే మనం అనుకున్న ఏదైనా ఒక నెంబర్ని అనుకున్నాం అనుకోండి, పుష్పం పరిమళం వస్తుంది. ఒక్కోసారి మన చుట్టూ ఏ పుష్పాలు లేకపోయినా సడన్గా మనకు మంచి వాసన వస్తూ ఉంటుంది. ఆ క్షణం మనకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదేంటి? సాయినాథుని సంకేతం. ఎంతోమంది బిడ్డలకు బాబా వారు ఈ విధంగా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇలా సుగంధభరితమైన వాసన ఎట్లనే వచ్చిందనుకోండి, బాబా మన సమీపంలో ఉన్నట్లు మనం గుర్తించాలి. బాబా వారు మనకు దగ్గరగా ఉండి మనకు రక్షణ కల్పిస్తూ ఉన్నట్లు, మనల్ని ప్రేమతో ఆశీర్వదిస్తున్నట్లు సంకేతం అనమాట. అలా పుష్పం పరిమళం కనుక వచ్చినట్లయితే మన ఇంట్లో శుభం త్వరలో జరగబోతోందని చెప్పి ఎంతోమంది సాయిబిడ్డల విశ్వాసం, నమ్మకం కూడా. ఒక్కోసారి మనం బాబావారి పూజ చేసుకుంటూ ఉంటాం, భజన చేసుకుంటూ ఉంటాం, ఒంటరిగా మనం సాయినాథుని స్మరించుకుంటూ ఉన్నప్పుడు మనకు కనుక అటువంటి మంచి పరిమళం వచ్చిందనుకోండి, అది ఖచ్చితంగా సాయినాథుడు మనతోనే ఉన్నారు అన్న గుర్తు. బాబావారు మనకు సందేశం ఇస్తున్నారు, నీవు ఒంటరివి కాదమ్మా, నేను నీకు తోడుగా ఉన్నాను అని ఈ సంకేతం అనమాట. ఈ 7వ సంకేతం ప్రకృతి ద్వారా సంకేతాలు. మనకు పూజ చేసుకుంటున్నాం అనుకోండి, బాబావారి నామస్మరణ చేసుకుంటున్నాం అనుకోండి, చిలక కానీ లేదా పక్షులు పాటలు పాడటం, అలాగే మన దగ్గరికి వచ్చి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బాబా కరుణ ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నమాట. పక్షులు మన ఇంటి కిటికీ మీద కూర్చుని పాటలు పాడుతూ ఉంటాయి. ఇది వాటంతటా అవి జరగవు.
మన ప్రార్థనలకు బాబా స్పందిస్తూ భక్తులకు బాబా సందేశం ఇస్తున్నారని బిడ్డలు విశ్వసిస్తూ ఉంటాం కదా. ఇలా ప్రకృతిలో జరిగే ఈ చిన్న సంఘటనలు మనకు సాయినాథుడు ఇచ్చే సంకేతాలేనండి. ఇక 8వ సంకేతం ఏంటో తెలుసా? ఆపదల్లో అద్భుత రక్షణ. సడన్గా మనకు ప్రమాదం తప్పడము లేక సహాయం అనుకోకుండా రావడం, ఇవన్నీ కూడా సాయినాథుని కరుణ ద్వారానే జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని ప్రమాదాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అనిపించిన ఆ క్షణంలో ఏదో ఒక శక్తి మనల్ని ఆ ప్రమాదం నుంచి తప్పించేస్తూ ఉంటుంది. అటువంటి అప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ ఏం జరిగింది అని చెప్పి, కానీ అది బాబా వారి రక్షణ అని తరువాత మనం గ్రహిస్తామన్నమాట. ఒక్కోసారి మనకు కొన్ని క్షణాలు వస్తూ ఉంటాయి, ఆపద మన మీద పడ్డట్లుగా అనిపిస్తూ ఉంటుంది, ఆశ లేకుండా పోతూ ఉంటుంది, ఇంకా అన్ని దారులు మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగిపోతుంది. అది ఏంటంటే బాబా వారి లీల. ఒక్కొక్కసారి మనం లేట్గా రావడం వలన బస్సు మిస్ అయిందనుకోండి, అలాగని మనం చాలా బాధపడిపోతాం కదా. తర్వాత మనకు తెలుస్తుంది ఆ బస్సు ప్రమాదానికి గురైంది అని. ఈ రకమైనటువంటి సంఘటనలు మన జీవితంలో ఎంతోమంది జరుగుతూ ఉంటాయి. అది యాదృచ్ఛికం కాదు, అది సాయినాథుని దివ్య మహిమ. సాయినాథుడు బిడ్డలకు కనిపించకుండా కాపాడుతూ ఉంటారు. సాయినాథుని రక్షణ కనిపించదండి, కానీ మనల్ని ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటుంది, ఆపదలను తీరుస్తూ ఉంటుంది, లేదా మనకు తెలియకుండానే దూరం చేస్తుంది. బాబావారి ప్రేమకు సంకేతము సాయినాథుడు మనకు ఒక తండ్రిలాగా తల్లిలాగా మన భద్రత కోసం రహస్యంగా పనిచేస్తూ ఉంటారు. మనం అడగకపోయినా సరే సాయినాథుడు మనల్ని కాపాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కనుక మనం ప్రతిరోజు కృతజ్ఞతతో సాయినాథుని స్మరించుకుందాం. సాయి, నాకు తెలియని ఆపదల నుంచి నీవు నన్ను కాపాడిన ప్రతి క్షణానికి కూడా బాబా నా కృతజ్ఞతలు తండ్రి. ఇక 9వ సంకేతం ఏంటో తెలుసుకున్నాం. హృదయంలో మార్పు, క్షమించాలనే భావన వస్తూ ఉంటుంది. మన మనసులో మార్పు రావడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంకేతం అండి. అది సాయినాథుని సాన్నిధ్యం వల్లనే మనకు కలుగుతుంది. మన మనసులో సడన్గా గొప్ప మార్పు వచ్చేస్తూ ఉంటుంది. మనకు ఎవరి గురించి ఎవరి మీదైనా సరే కోపం ఉందనుకోండి, ఆ కోపం ఇక భజన సమయాల్లో ఆకస్మికంగా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఓం సాయిరామ్ అని భజన చేస్తున్నప్పుడు మన మనసు ఆనందంతో నిండిపోతుంది. మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. అది బాధ వల్ల కాదు, అది భగవద్భావనతో వచ్చే ఆనంద బాష్పాలు. మనకు సాయినాథుని ప్రేమను అనుభవిస్తున్నటువంటి అద్భుతమైన క్షణం అన్నమాట. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మనం బాబావారి ప్రేమను, వారి లీలలను, మహిమలను మనసులో కనుక స్మరించుకుంటూ ఉన్నప్పుడు భావోద్వేగానికి లోనైపోయి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటే ఆ క్షణంలో మనం బాబావారికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సాయినాథుడు చేయి మన తల మీద పెట్టి మనల్ని ఆశీర్వదించుతున్నట్లు, కనమ్మ నేనే ఉన్నట్లు అని అనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు భజనలో పాటలు పాడుతున్నప్పుడు, అలాగే సత్సంగంలో పాల్గొన్నప్పుడైనా మన మనసంతా ఆనందంతో నిండిపోయి అకస్మాత్తుగా కన్నీళ్ళు వచ్చినట్లయితే అది సాయినాథుడు మనకు దగ్గరలో ఉన్నారు అనే సంకేతం. ఇవన్నీ కూడా ఈ సంకేతాల్లో ఏ ఒక్కటి 10 సంకేతాల్లో బిడ్డలు అనుభవించినా కూడా సాయినాథుని వారి సాన్నిధ్యం పొందినట్లే అని. ఇలాంటి పవిత్రమైన సంకేతాలను మనం ఎవరైనా సరే అనుభవించామో, మనం సాయిబాబా వారి ప్రేమను అనుభవించినట్లే. మరి మీకు ఈ వీడియో గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. మరో చక్కని సాయినాథుని సందేశంతో మనందరము కలుసుకుందాం. అంతవరకు ఆ సాయినాథుని కృప, కరుణ, కటాక్షములు మనకు ఉండాలని, మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలి అని చెప్పి మనకు సాయినాథుడు సకల ఐశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మీ అందరి తరపున కూడా నేను మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా కలుసుకుందామండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై సాయిరామ్ అని పలుకుదామా.